మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు. ఆ మూలాలు ఎక్కడో మారుమూల ఒక చిన్న పల్లెటూరులో కుగ్రామంలో, మొగల్తూరు అనే కుగ్రామంలో విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటిదే మీరు అనాలంటే ఆద్యుడు ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేను మూలాలు మర్చిపోను. నేను ఎప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోం, దాదాసాహెబ్ ఫాల్కే గారిని మర్చిపోం. మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం. అలాగే మేమందరూ రామారావు గారిని మర్చిపోలేం. ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది, వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఘట్టమనేని కృష్ణ గారు, ఒక శోభన్ బాబు గారు, ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు ధారపోసిన వారు. వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున ఈ వేదికకి ఇంత బలంగా తెలుగు చిత్ర ఒక ఫిలిం ఓపెనింగ్ ఇక్కడ, ఒక సినిమా ఫంక్షన్ ఇక్కడ చేసుకోగలిగామంటే కూటమి ప్రభుత్వం, అనుభవజ్ఞుడైన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఆశీస్సులు, ఆయన సహకారం, ఆయన నిరంతర మద్దతు ఈ రోజున ఇక్కడ ఇంత అద్భుతమైన సభ జరుపుకోగలుగుతున్నామంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి రాజమండ్రి హృదయం నుంచి ఆయనకి నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే ఒక ఫంక్షన్ చేస్తున్నామంటే హోమ్ మినిస్టర్ అనిత గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. స్టేట్ డీజీపీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. జిల్లా ఎస్పీ గారికి, జిల్లా అధికార యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున గత 2 రోజులుగా 4 రోజులుగా కష్టపడి మన పర్మిషన్స్ అన్నీ ఇచ్చి ఈ సభను విజయవంతం చేసే నేపథ్యంలో కష్టపడిన ప్రతి ఒక్క అధికారులందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు.